8వ రోజు పత్రిజీ జ్ఞానామృతం 2 బుక్ నుండి ఈరోజండి నిన్నటి కంటిన్యూషన్లో స్వాధ్యాయి ధర్మం గురించి సర్ చెప్తున్నారు. ఇలాగా కోటాను కోట్ల లోకాలకు నిలయమైన ఈ సృష్టిలో మనం ప్రస్తుతం ఈ భూలోకంలో ఉన్నాము. అయితే వాస్తవానికి మనం ఈ భూమికి మాత్రమే సంబంధించిన వాళ్ళం కాదు. మనము సకల చరాచర సర్వ సృష్టికి ప్రతీకలం. మన ఇప్పటి తాత్కాలిక నివాసం భూమి, కానీ ఇంతకు ముందు మరి ఆ తరువాత కూడా లెక్కకు మించిన లోకాల్లో మనం మనుగడ సాగిస్తూనే ఉంటాము. మన అందరి ఆత్మలు ఈ క్షణంలో కూడా ఎన్నో లోకాల్లో మరెన్నో తలాల్లో వేరువేరు శరీరాలతో కొంచెం కొంచెం తేడాలో సమాంతరంగా పనిచేస్తూనే ఉన్నాయి. ఇది నా శరీరం అని భ్రమించే ఇలాంటి శరీరాలు ఇంకా అనేకం ఉన్నాయి. ఈ విషయం గురించి సంపూర్ణ జ్ఞానం సేతు మహాశయుని సొంతం. ఆయన జెన్ రాబర్ట్స్ అనే మాస్టర్ స్త్రీలో ప్రవేశించి 20 సంవత్సరాల పాటు ధ్యానాన్ని జ్ఞానాన్ని ప్రపంచానికి పంచాడు. ఆయన బోధనలు ఆయనను అర్థం చేసుకోవటం, చేసుకున్న జీర్ణించుకోవటం, ఒకవేళ జీర్ణించుకున్న మరొకరికి విపులీకరించి చెప్పటం చాలా కష్టసాధ్యం. 50,000 పుస్తకాలు పై చీలుకు చదివి పూర్తిగా ఆకలింపు చేసుకున్న నాకు కూడా కొన్ని విషయాల్లో సేతు అర్థం కాలేదు. నేను ఇంకా వాటితో కుస్తీ పడుతూనే ఉన్నాను. ప్రతి ఒక్కరూ సేతు పుస్తకాలను మరి ఇతర ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలను చదువుతూనే ఉండాలి. మనకు వచ్చే రాబడిలో కనీస పక్షంలో సగమన్నా స్వాధ్యాయ నిమిత్తమే ఖర్చు పెట్టాలి. జ్ఞానం పెంచుకోవాలంటే విజ్ఞానం వెదజల్లిన మహానుభావులందరి పుస్తకాలు అధ్యయనం చేయాలి. తద్వారా తేజస్సును మేధస్సును పెంచుకుంటూ ఉండాలి. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ 18 ఆదర్శ సూత్రాల్లో ద్వితీయ సూత్రం స్వాధ్యాయం. డాన్స్ చేస్తే శరీరం గిర్రున తిరిగినట్లు పుస్తకం చదివితే మన బుర్ర గిర్రున తిరగాలి. బుర్ర తిరిగితేనే అమృత మదనంలాగా మేధో మదనం జరుగుతుంది. బుర్రతో జ్ఞానయాత్రలు చేయాలి. శరీర తీర్థయాత్రల వలన ఏ ప్రయోజనం లేదు కనుక జీవితంలో సగం పుస్తకాలకు వినియోగించుకోవాలి. మంచి పుస్తకాలు ఎల్లప్పుడూ చదువుతూ ఉంటే దానికి సంబంధించిన మహాత్ముడు ఏదో ఒక సమయంలో మనతో అనుసంధానమవుతాడు. 30 సంవత్సరాల క్రితం నేను టిబెట్ మహాయోగి లోక్సాంగ్ రాంపా గారి మరణం లేని మీరు పుస్తకం చదవకపోయి ఉంటే ఈనాడు ఇక్కడ మీరు, నేను మరి ఈ ధ్యాన మహాచక్రం ఏది ఉండేది కాదు. కనుక విస్తారంగా పుస్తక పఠనం ఉండాలి. పాఠం ఒకటి నేర్చుకుంటే రెండవది అందుబాటులోకి వస్తుంది. నేను కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. నేర్చుకోకుండానే నాకు హిందుస్థానీ వచ్చేసింది. ఎలా అంటే ఇంతకుముందు జన్మలో నేను నేర్చుకునేది ఇప్పుడు గుర్తుకు వచ్చిందంటే. నేను కూడా 100 జన్మలు కలిసి జీవించాను. మరి ప్రతి జన్మలో ధ్యానం చేశాను. ఆధ్యాత్మిక సత్యాల ఆకలింపు చేసుకుంటూ ఆఖరి జన్మగా ఈ శరీరాన్ని తీసుకొని ఇదిగో ఇలా వచ్చాము. లేకుంటే మీలో ఒక్కరు కూడా నాతో మాట్లాడలేరు, మరి నా పక్కన కూర్చొని లేరు. మనము శక్తివంతులం, వివేకవంతులం అవటానికి మన జీవితంలో స్వాధ్యాయ ధర్మానికి పెద్ద పీట వేద్దాము. రేపటి రోజునండి వినయ ధర్మం గురించి తెలుసుకున్నాము. థ్యాంక్ యూ.